హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు తీర్పు, తిరుమలలో మరో కీలక పరిణామం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదంపై విచారణ ముమ్మరం సాగుతుంది. కలియుగ వైకుంఠంలో అలరారుతున్న తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేప నూనెలో కల్తీ చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం విస్తృత తనిఖీలను చేపట్టింది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, చేప నూనెలను వాడుతున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ప్రధానంగా తమిళనాడులోని దిండిగల్లో గల ఏఆర్ డైరీ యాజమాన్యంపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిట్ తన దర్యాప్తును మొదలుపెట్టింది. మూడో రోజు విచారణలో భాగంగా తిరుమలలో గల టీటీపీకి చెందిన ఫ్లోర్ మిల్క్ ల్యాబొరేటరీ మార్కెటింగ్ కార్యాలయం శ్రీవారి పోర్టును అధికారులు తనిఖీ చేశారు. కాంట్రాక్టర్ల సరఫరా చేసిన నెయ్యిని ఈ ఫ్లోర్ మిల్లులోని నిల్వ ఉంచుతారు. టీటీడీ సిబ్బంది ల్యాబొరేటరీల నుంచి వచ్చిన రిపోర్టులను పరిశీలించి అందులో ఎలాంటి కల్తీ లేదని నిర్ధారించుకున్న తర్వాతనే ఈ ఫ్లోర్ మిల్లులోని స్టోర్ చేస్తారు. ఫ్లోర్ మిల్లులో అన్లోడింగ్ కోసం వచ్చిన ట్యాంకర్లు అప్పటికే అక్కడ నిల్వ ఉన్న క్యాన్ల నుంచి నెయ్యి శాంపుల్స్ను సేకరించారు. అలాగే టీటీడీ ల్యాబొరేటరీని తనిఖీ చేశారు. టీటీడీ అనుసరిస్తున్న నెయ్యి పరీక్ష విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. దాని గురించి సమగ్ర వివరాలను సేకరించారు. శ్రీవారి లడ్డూ తయారీలోని వినియోగించే ఎండు ద్రాక్షలు, కాజు, ఇతర ఇంగ్రీడియంట్స్ నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ల్యాబొరేటరీ సిబ్బందితో మాట్లాడారు. శ్రీవారి పోర్టును సందర్శించి సిట్ అధికారులు లడ్డూ తయారీ గురించి శ్రీ వైష్ణవ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. ఫ్లోర్ మిల్లు నుంచి శ్రీవారి పోర్టుకు నెయ్యి, ఇతర లడ్డూ తయారీని ఇంగ్రీడియంట్స్కు తరలింపు విధానంపై ఆరా తీశారు. దీనికి సంబంధించిన ఎంట్రీ జాబితాను పరిశీలించారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.